మీ నాన్నగారి సినిమా థియేటర్లో చూస్తూ బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటండి? ఖడ్గం. అందులో చాలా సీరియస్గా ఉంటారు. నాకైతే ఖడ్గం ఇప్పటికీ ఫేవరెట్ సినిమా. ఇప్పటికి నాన్న సినిమా ఏదైతే నువ్వు చేస్తావంటే నేను ఖడ్గం అనే చెప్తా. ఆ సీరియస్నెస్ కానివ్వండి, ఆ సెటిల్డ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా ఖడ్గం. చాలా డిఫరెంట్ రోల్ అది ఖడ్గం కూడా. ఎక్కడ ఒక చిన్న స్మైల్ కూడా ఉండదు, ఎక్కడ స్మైల్ ఉండదు. అంటే వెరీ డీప్ క్యారెక్టర్. ఇంకా ఫియాన్సే చచ్చిపోయింది అని చెప్పి అదే మూడ్లో అదే దీంతో వెరీ అంటే ఆ క్యారెక్టర్లో చాలా డెప్త్ ఉంటుందండి. లైక్ స్కార్ అయిపోయిన క్యారెక్టర్, చాలా చూసేసిన క్యారెక్టర్, స్కార్డ్ క్యారెక్టర్, వెరీ నైస్. సినిమా చూస్తూ ఎమోషన్ అయిపోతుంటారా మీరు? యా, కొన్ని సినిమాలు అయితే అవుతాను, బట్ మరీ అంత ఎమోషన్ అయితే ఎక్కువ అరుస్తా ఆ టైప్లో. బట్ ఏడుపు అలాంటిది అంటే ఎక్కువ రాదు. బట్ దెల్ బీ దట్ లిటిల్ లింగరింగ్ ఫీలింగ్. బాగా ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు మీరు? మాస్, కొంచెం ఎలివేషన్ హై ఇచ్చే సీన్లు, ఇలాంటి సినిమాలు బాగా ఎంజాయ్ చేస్తారు. సోషల్ మీడియాకి దూరంగా ఉంటారా మీరు? ఎందుకంటే ట్విట్టర్ కూడా ఈ మధ్య మీరు ఓపెన్ అయినట్టున్నారు ట్విట్టర్లో. ఓపెన్ అయ్యి 3 రోజులు పోస్ట్ పెట్టా, దాని తర్వాత ఇప్పుడు ఆపేసారా? ఏ ట్విట్టర్లో ఎలా ఉంది హడావుడి? ట్విట్టర్లో హడావుడి ఉంటుంది కదండి. అది ఫస్ట్ టైం చూసామన్నా, హడావుడే ఉంది, పెద్ద హడావుడే అది. సో వాటికి పోస్ట్ పెట్టామా బయటకు వచ్చామా అన్నట్టే ఉండాలి. బట్ ఎక్కువ అయితే ఇన్వాల్వ్ అయితే అవ్వను. కాకపోతే ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ట్విట్టర్లో. అందుకే అండి పోస్ట్ పెట్టామా వచ్చేసామా, మిగతా మనం ఐ డోంట్ థింక్ యూ షుడ్ సీ కమెంట్స్ చూడడం అనేది నాకు తెలిసి అది ఇట్స్ బిగ్ రోగం, చాలా పెద్ద రోగం అది. అదైతే నేను కమెంట్స్ అనేది చూడకూడదు, పాసిబుల్. బ్రెయిన్ పట్టేస్తుంటాయి కొన్ని ఆ నెగిటివిటీలో. అంటే అండి ఇప్పుడు మీరు కమెంట్ చూస్తారు, వాళ్ళు ఏదో అంటారు, మీరు హర్ట్ అవుతారు, నిజమే కదా అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. సో అది మీ మైండ్లోనే ఉండి దాని గురించి ఆలోచిస్తే మీకు రేపు పొద్దున మీ బిహేవియర్లో తేడా రావచ్చు, ఆ నెగటివిటీ మనం కన్జ్యూమ్ చేయడం వల్ల. సో ఐ జస్ట్ డోంట్ రీడ్ కామెంట్స్. నా పర్సనల్ లైఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అవును. కాలేజీలో ఫ్యాన్ వార్స్ ఇలాంటివి జరుగుతుండేవా? లేదు, అసలు దాని జోలికి వెళ్ళేవారు కదేమో. లేదు, అంటే ఒక హీరోని బాగా ఇష్టపడే వాళ్ళు ఒక గ్రూప్ ఉంటారు. లేదు అసలు మీ ఫ్రెండ్స్ సినిమా? మా ఫ్రెండ్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో ఇష్టం, బట్ ఎవరు కొట్టుకునే అంత లేదండి. మీకు పర్సనల్గా ఎవరంటే ఇష్టం? అవన్నీ అందరి ఇష్టం. ఎందుకంటే ఇండస్ట్రీలో పుట్టి పెరిగారు, ఇక్కడ హీరోని చూస్తూ వచ్చారు. మీ నాన్నగారు అంటే అందరికీ నాకు ఇష్టం అండి, బట్ అది చెప్పకూడదండి. అందరు ఇష్టం, కానీ మీ నాన్నగారు అందరికి కావాల్సిన అందరి కాంపౌండ్లకి ఆయన కావాలి. నాకు చెప్పినట్టు అందరి సినిమాలు ఫస్ట్ డే చూసేస్తా, ఎవరిది మిస్ అవ్వదు. అల్లు అర్జున్ గారిది, చరణ్ అన్నది, ఎవరిదైనా, తారక్ గారిది, మహేష్ గారిది, ఎవరిదైనా ఫస్ట్ డే వెళ్ళి చూసేయాల్సిందే. ప్రభాస్ గారిది రిపీట్ మోడ్లో చూసిన సినిమా ఏముందండి? రిపీట్ మోడ్లో నేను సలార్లో ఆ సీన్ ఉంటుంది కదా, సలార్ అయితే ఇప్పటికి నెట్ఫ్లిక్స్లో సలార్లో వేసి ఆ కాటేరమ్మ ఫైట్ ఉంటుంది, అది తర్వాత ఇంటర్వెల్ అన్నీ బాగుంటుంది. యానిమల్ మాస్ అండ్ యాక్షన్ సినిమాలు బాగా ఇష్టపడతారు. మాస్ యాక్షన్ చూడ్డానికి, చేయడం మాత్రం చాలా కష్టం. చేయడం అంటే వెరీ హార్డ్. దానికి ఆ పర్సనాలిటీ ఆరా కావాలి.